వందనాలండి. ఈరోజు మార్చి 6. అయితే దేవుడు అనే 2 పదాల గురించి ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 13:28-31. ఆయన యందు మరణానికి తగిన హేతువేదియో కనపడకపోయినను ఆయన చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. కొన్ని పదాలు ఒక వ్యక్తిపై బలమైన ప్రభావం చూపుతాయి. అవి కూడా ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో కనపడతాయి. ఇప్పుడు మనం చూసిన వాక్య భాగంలో మనం 2 మూడక్షరాల పదాలు చూడగలం. ఇవి బైబిల్లో తరచుగా కనపడతాయి. ప్రతిసారి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఆనందాన్ని ఇచ్చేందుకు సరైన స్థానంలో కనపడతాయి. ఆ 2 పదాలు అయితే దేవుడు. ఈ 2 పదాల్లో దేవుని సార్వభౌమత్వం కనపడుతుంది. పరిస్థితి ఎటువంటిదైనా దేవుడు తన ప్రణాళిక చొప్పున మార్చగలడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యం 13లో పౌలు ఏ విధంగా కోపంతో ఉన్న మతాధికారులు యేసుప్రభువుని శిక్షించారో, రోమ గవర్నరు పిలాతు ఏ విధంగా మరణశిక్ష వేసి సైనికుల ద్వారా సిలువ వేయించాడో వివరించాడు. ఆ సమయంలో యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారి విశ్వాసము ఆయనతో పాటు సమాధి చేయబడింది. ఆ సమాధిలో ప్రభు ఉంచబడ్డాడు. యేసయ్య తనకు రాబోయే మరణ పునరుత్థానముల గురించి శిష్యులకు చెప్పినా కూడా వారు నమ్మలేదు. నమ్మి ఉంటే వారంత భయము నిస్పృహలో ఉండేవారు కాదు. అయితే అప్పుడే ఆ బాధాకరమైన సంఘటన పూర్తిగా మారిపోయి, అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు. దేవుడు జోక్యం చేసుకుని తన విమోచన ప్రణాళిక పూర్తి చేశాడు. దీనివల్ల శిలువ మరణం దిగులు పడే విషయం కాకుండా విజయోత్సవాలు చేసుకునేటట్టుగా మారిపోయింది. శిష్యులు భయంతో దాక్కుని ఉన్నవారు ధైర్యంగా బయటికి వచ్చి సాక్షులుగా మారారు. దీనివల్లనే లోకంలో ఉన్న విశ్వాసులందరూ సంతోషంతో యేసు లేచెను హల్లెలూయా అని పాడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు 2:1-4లో సాతాను మానవుని నడవడిని తన ఆధీనంలో పెట్టుకున్నందువల్ల పాపంలో పడి దేవుని ఉగ్రత పొందారు అని రాయబడింది. చరిత్ర మరియు వ్యక్తిగత అనుభవము ఈ సత్యాన్ని దృఢపరుస్తుంది. అయితే క్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు గొప్ప మార్పు వస్తుంది. అప్పుడు 5వ వచనంలో ఆయనను అంటే అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఆయన కృప చేత సాతాను దాసత్వం నుండి మనకు విడుదల దొరికింది. అందువల్ల తీర్పు నుండి మనం తప్పించబడ్డాం. పౌలు తన మరణం దగ్గరికి వచ్చిందని తెలిసి తన తోటి వారందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయి చెరసాల్లో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నిరాశపడలేదు. దానికి కారణం తిమోతితో చెప్తూ పౌలు, అయితే ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహం నోటి నుండి తప్పించబడితిని అని 2 తిమోతి 4:17లో చెప్తూ ఉన్నాడు. మనం సమస్యల్లో నడుస్తాము, అయితే దేవుడు పరిస్థితిని మారుస్తాడు. ఇదే క్రైస్తవ్యము అంటే. ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా. తండ్రి, అయితే దేవుడు అనే మాట ఎంత ధైర్యం ఇస్తుందో ఆ మాటను మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.